చేపలు తింటే ఆరోగ్యం, రైతుకు వస్తుంది ఆదాయం. ఎఫ్ఎన్ వీక్లీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమెరికా సుంకాల దెబ్బతో 25,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్న ఆక్వా రంగం. రైతులను కాపాడాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ. శ్రీకాకుళంలో మత్స్యశాఖ స్థలాలపై భారీ ఆక్రమణలు. కలెక్టర్, ఎమ్మెల్యే పేర్లు చెబుతూ బెదిరింపులు. ఇలాంటి విపక్షించేది లేదన్న మత్స్యశాఖ. నెల్లూరు జిల్లాలో నిరుపయోగంగా చేప పిల్లల పెంపక కేంద్రాలు. సిబ్బంది కొరత, నిధుల లేమితో అధ్వాన్న స్థితిలో పెంపక కేంద్రాలు. శ్రీలంక నుండి విడుదలైన కాకినాడ జాలర్లు. గత నెలలో గూగుల్ నావిగేషన్ లోపం వలన శ్రీలంక జలాల్లోకి వెళ్లిన 4 మత్స్యకారులు. జాలర్ల విడుదలతో కుటుంబాలకు కలిగిన ఊరట. ఇండియన్ సీ ఫుడ్ ఇండస్ట్రీకి బిగ్ బూస్ట్. EU నుంచి 102 కొత్త యూనిట్లకు ఆమోదం. ఇక నుండి ఎగుమతులు పెరుగుతాయని, వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని నిపుణుల అంచనా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 5 ఏళ్ల విజయగాథ. భారత మత్స్య రంగానికి గేమ్ చేంజర్. 5 ఏళ్లలో 58 లక్షల ఉద్యోగాలు. హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలతో మౌలిక వసతుల విప్లవం. ఇక ప్రధాన వార్తల్లోకి వెళితే, ఇటీవల అమెరికా సుంకాల దెబ్బతో ఆక్వా రంగం కుదేలైపోతుందని ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య, ఆర్థిక, విదేశాంగ మంత్రులకు లేఖలు రాసి వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వివరించినట్లుగా దాదాపు 25,000 కోట్ల నష్టం జరిగింది. రొయ్యల ధరలు 50% వరకు పడిపోయాయి. వేలాది ఆక్వా రైతుల జీవనోపాధి సంక్షోభంలో పడిందని ఆయన హైలైట్ చేశారు. ఆక్వా కల్చర్కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఆక్వా రుణాలపై వడ్డీ మారిటోరియం విధించాలని సూచించారు. ఆక్వా రంగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఆక్వా ఉత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైళ్లు నడపాలని, ఇలాంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కార్యకలాపాలు చేస్తున్న చమురు సంస్థలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా తీర ప్రాంత అభివృద్ధి, మత్స్య సంపద రక్షణకు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. ఓఎన్జీసీ అధికారులతో ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉప్పలగుప్తం మండలంలో కూనవరం స్ట్రైట్ కట్ తరచూ మూసుకుపోవడంతో పంట పొలాలు ముంపు బారిన పడుతున్నాయని, దీని పరిష్కారానికి మడ అడవుల పెంపకం, మురుగు కాలువల ఆధునికీకరణ, మత్స్య సంపద అభివృద్ధి వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నెల 20న సిఎస్ఆర్ నిధులతో చేపట్టబోయే తీర ప్రాంత పరిరక్షణ కార్యక్రమాలపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కాకినాడ మత్స్యకారులకు ఊరట లభించింది. ఆగస్టు 4న గూగుల్ నావిగేషన్ లోపంతో శ్రీలంక జలాల్లోకి వెళ్లిన 4 జాలర్లను అక్కడి కోస్ట్ గార్డు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం వెంటనే శ్రీలంక అధికారులతో చర్చలు జరిపి చివరికి వీరిని విడుదల చేయించింది. ప్రస్తుతం మత్స్యకారులు సురక్షితంగా ఉన్నారు. స్వదేశానికి సముద్ర మార్గం ద్వారా చేరుకోనున్నారు. ఈ విషయం తెలిసిన జాలర్ల కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యశాఖకు చెందిన 11.39 ఎకరాల స్థలాలు ఆక్రమణల బారిన పడ్డాయి. ఒకప్పుడు చేప పిల్లల పెంపకాన్ని ఉపయోగించిన పజ్జగుండం చెరువు ఇప్పుడు బుల్డోజర్లతో చదునవుతోంది. నాగావళి నది నుంచి నీరు వచ్చే కెనాళ్లు కూడా కబ్జా చేయబడ్డాయి. దీంతో ఈ చెరువులు ఇప్పుడు ఫింగర్లింగ్ స్థాయి వరకు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. గత కొన్నేళ్లుగా కార్యకలాపాలు లేకపోవడంతో ఆక్రమణదారులు దర్జాగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రశ్నించే వారిని కలెక్టర్, ఎమ్మెల్యే అనుమతి ఉంది అంటూ భయపెడుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఉపేక్షించేది లేదని, ఆక్రమణల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలము అని మత్స్యశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో చేప పిల్లల పెంపక కేంద్రాలు నిరుపయోగంలో ఉన్నాయి. కావలి కార్యాలయం ప్రాంగణంలో 20 సిమెంట్ ట్యాంకులు ఉన్నా ఒక్కదానిలో కూడా పెంపకం జరగటం లేదు. సిబ్బంది కొరత, నిధుల లేమితో పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఇదే పరిస్థితి కోవూరు మండలం పడుగుపాడు దగ్గర కూడా కనిపిస్తోంది. జిల్లాలో 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉండగా లక్ష్యంగా పెట్టుకున్న 20 లక్షల చేప పిల్లల చెరువుల్లో వదిలేందుకు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో మత్స్యశాఖ అధికారులు మాట్లాడుతూ, చేప పిల్లల పెంపకానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సొసైటీలకు రాయితీ ధరలకే చేప పిల్లలను అందిస్తున్నామని చెప్పారు. సోమశిల సమీపంలో కొత్తగా స్పాన్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారని, తొట్టెల మరమ్మతులు పూర్తయిన తర్వాత పెంపకం మళ్లీ గాడిన పడుతుందని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందాళం అశోక్ 25 ఇంజన్లు, వలలు, వేట పరికరాలు 50% సబ్సిడీపై, అలాగే 12 ట్రాన్స్పాండర్లు ఉచితంగా మత్స్యకారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వేట సౌకర్యాలు సమకూరుస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ దాసరి రాజు, ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి నగేష్, మత్స్య కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ రాజారావు, స్థానిక
ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ తీరంలో అరుదైన చేపల వేట జరిగింది. సముద్రం నుండి లాగిన వలల్లో పాముల్లా కనిపించిన చేపలు చూసి జాలర్లు, స్థానికులు ఆశ్చర్యపోయారు. దగ్గరగా చూసినప్పుడు అవి పాములు కాదు, స్థానికంగా నల్ల బొమ్మిడాయలు అని వీటిని ఈల్ చేపలు అంటారని తెలిసింది. ఈ లోతు సముద్రం చేపల తీరం దగ్గర చాలా అరుదుగా దొరకటం వల్ల వేట ప్రత్యేకంగా మారింది. మత్స్యకారులు వాటిని కాకినాడ ఫిషింగ్ హార్బర్ కి తీసుకెళ్లి వేలం వేయగా మొదట కొనుగోలుదారులు సంకోచించిన తర్వాత గుర్తించిన వెంటనే కిలోకు 180 నుంచి 250 రూపాయల వరకు ధరలు పలికాయి. పెద్ద సైజు ఈల్ చేపలు మరింత ఎక్కువ ధరను దక్కించుకున్నాయి. దీంతో మత్స్యకారులకు ఊహించని లాభం వచ్చింది. రుచికరమైన మాంసం కారణంగా ఈ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ఇది ఆదాయంతో పాటు ప్రజలకు ఆసక్తికర దృశ్యంగా మారింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉప్పలగుప్తం మండలం వానాల తిప్ప తీరంలో మత్స్యకారులకు అరుదైన చేపలు దొరికాయి. అకాంతరస్ కుటుంబానికి చెందిన వీటిని స్థానికంగా ఎలుక చేపలు అని పిలుస్తారు. వీటిని ఆహారంగా కూడా వినియోగిస్తారు. సాధారణంగా ఇవి లోతైన సముద్ర జలాల్లో మాత్రమే కనిపిస్తాయని, తీరానికి ఇంత పెద్ద సంఖ్యలో రావడం అరుదని జిల్లా మత్స్యశాఖ అధికారులు తెలిపారు. కైకలూరు ప్రభుత్వ ఆక్వా ప్రయోగశాలలో అందించే సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మత్స్యశాఖ అధికారులు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో ఈ ల్యాబ్ కి అత్యాధునిక పరికరాలు, నిపుణులైన సిబ్బందిని కేటాయించిందని తెలిపారు. ఇకపై వీటి పరీక్షలు, మట్టి ప్రామాణిక పరీక్షలు, రొయ్యలు, చేపల్లో వచ్చే వైరస్ల గుర్తింపు, బ్యాక్టీరియా, ఫంగస్, సూక్ష్మజీవుల పరీక్షలు, అలాగే మేత నాణ్యత పరీక్షలు ఈ ల్యాబ్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. త్వరలోనే మొబైల్ ఆక్వా ల్యాబ్ ను ప్రారంభించి చేపల దగ్గరే ఈ పరీక్షలన్నీ అందించేలా చేస్తామని వెల్లడించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ద్వారా నెల్లూరు, భీమవరంలో ఆక్వా రంగంలో కొనుగోళ్లు ప్రారంభించింది. గత కొన్ని నెలల్లోనే 1200 టన్నుల రొయ్యలు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేశారు. మార్కెట్ ధర కంటే కిలోకు ₹2 అదనంగా చెల్లించడమే కాక అదే రోజున సొమ్ము రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఇకపై క్షేత్రస్థాయిలో ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంస్థ ప్రణాళికలో ఉంది. దీంతో రైతులు, ఎగుమతిదారులు, దళారీలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. భీమవరం ఏఎంసీ ఆవరణలోని మత్స్యశాఖ కార్యాలయంలో ఈ సంస్థ ప్రతినిధులు అందుబాటులో ఉంటారని, రొయ్యల శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేసి ధర ఖరారు చేసి మరుసటి రోజే వాహనాలతో వచ్చి చెరువుల వద్దే కొనుగోలు చేస్తారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సిక్కోలు తీరం సముద్రపు చేపల ఉత్పత్తికి అనుకూలంగా ఉండటంతో వాటిని ఉప్పు నీటి చెరువుల్లో పెంచే ప్రయోగాలు విజయవంతమయ్యాయి. విశాఖపట్నం CMFRI సంస్థ మరియు NFDB శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో సోంపేట మండలం మూలపొలం చెరువులో 3000 చందువా పిల్లలను విడిచిపెట్టి 8 నెలల తర్వాత 2 విడతల్లో 1800 కిలోల చేపలను మార్కెట్లో విక్రయించారు. కిలోకు 400కు పైగా ధర రావడంతో మంచి లాభం వచ్చింది. ప్రస్తుతం మరో 2 చెరువుల్లో పండుగప్ప చేపల పెంపకం జరుగుతోంది. రొయ్యల వ్యాపారంలో ఇబ్బందులు, అమెరికా ఆంక్షల కారణంగా వేలాది ఎకరాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ చెరువులను సముద్రపు చేపల పంపకానికి వినియోగిస్తే మత్స్యకారులకు కొత్త ఆదాయం లభిస్తుందని అధికారులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా ప్రోత్సహించేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ చర్యలు ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో జాలర్లు వల వేసే క్రమంలో ఓ వింత చేప పట్టుబడింది. ఈ చేపకు మనిషి దంతాల్లాంటి పళ్లుండటంతో జాలర్లు, గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. సుమారు 1.5 కిలోల బరువున్న ఈ రూప్చంద్ చేపను మత్స్యకారుడు సంతోష్ పట్టుకోగా మిగతా జాలర్ల వలల్లో కూడా ఇలాంటి చేపలు చిక్కటంతో వారందరిలోనూ కుతూహలం నెలకొంది. ఈ అరుదైన చేప ఇప్పుడు ఆ ప్రాంతమంతా చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా చెరువులు పొంగి పొర్లుతున్నాయి. నీటి మట్టం పెరగడంతో చేపలు బయటకు రావడంతో గ్రామస్తులు కుటుంబాలతో కలిసి వలలు, బుట్టలు పట్టుకొని చెరువు ఒడ్డును గుమిగూడారు. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఉత్సాహంగా చేపలు పట్టారు. ఈ దృశ్యం గ్రామంలో పండుగ వాతావరణాన్ని సృష్టించింది. హైదరాబాద్ సమీపంలోని హిమయత్ సాగర్ లో భారీ వర్షాల కారణంగా గేట్లు తెరవడంతో నీరు ఉప్పొంగింది. గేట్ల నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండగా దానితో పాటు చేపలు కూడా బయటకు రావడం మొదలైంది. ఈ అవకాశాన్ని వాడుకున్న స్థానికులు వలలు, బుట్టలు పట్టుకొని ఆనందంగా చేపలు పట్టారు. మార్కెట్లో దొరికే చేపల కంటే చెరువులో దొరికే చేపల్లో రుచి ఎక్కువ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. తళుక్కుమనే చేపలు పట్టుకుంటూ గ్రామస్తులు, యువత ఉత్సాహంగా గుమిగూడటంతో ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. తమిళనాడు సముద్ర మత్స్య రంగానికి మెరుగైన సమన్వయం, సమగ్ర విధానం అవసరమని రాష్ట్ర మత్స్య కార్యదర్శి డాక్టర్ ఎన్ సుబ్బయ్యన్ అన్నారు.
నేషనల్ వర్క్షాప్లో మాట్లాడుతూ అన్ని మత్స్య పరిశోధన సంస్థలు, ఏజెన్సీలు, సంస్థలను కలిపి ఒక ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీని ద్వారా శాస్త్రీయ నైపుణ్యం, ప్రభుత్వ విభాగాల సమన్వయం ఒకే వేదికపైకి వస్తుందని చెప్పారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారం, రంగ అభివృద్ధి కోసం ఏకరీతి వ్యూహం అవసరమని, ఈ సంస్థ ఆ దిశగా కీలక పాత్ర పోషిస్తుందని సుబ్బయ్యన్ స్పష్టం చేశారు. భారత సముద్ర ఆహార రంగానికి పెద్ద ఊరట. యూరోపియన్ యూనియన్ 102 కొత్త ఫిషరీ యూనిట్లను ఎగుమతులకు ఆమోదించింది. అమెరికా అధిక సుంకాలతో ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ నిర్ణయం రావడం విశేషం. దీంతో భారత ఎగుమతిదారులు యుఎస్పై ఆధారాన్ని తగ్గించుకొని ఈయూ మార్కెట్లో రొయ్యలు, స్క్విడ్, కటిల్ ఫిష్, ఆక్టోపస్ వంటి ఉత్పత్తులకు కొత్త అవకాశాలు పొందనున్నారు. నాణ్యతా ప్రమాణాలపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనం. ఎగుమతి తనిఖీ మండలి కఠిన నియంత్రణలు, భారత అధికారులు, ఈయూ ప్రతినిధుల చర్చల ఫలితంగానే ఈ ఆమోదం వచ్చింది. దీనివల్ల ఎగుమతి పరిమాణాలు పెరిగి కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. విదేశీ మారక ద్రవ్య ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. 2019లో ప్రారంభమైన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 5 ఏళ్లలోనే భారతదేశాన్ని ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా నిలిపింది. 2019-2020లో 141 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి 2024-25లో 195 లక్షల టన్నులకు చేరింది. హెక్టారుకు ప్రొడక్షన్ 3 టన్నుల నుంచి 4.7 టన్నులకు పెరిగింది. ఎగుమతులు 46,000 కోట్ల నుండి 60,000 కోట్లకు పెరిగి 58 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. 99,000 మహిళా వ్యవస్థాపకులు ప్రయోజనం పొందారు. దేశవ్యాప్తంగా హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ స్టోరేజీలు, ఈ ప్లాట్ఫామ్లు ఏర్పాటయ్యాయి. 100 తీర గ్రామాలు క్లైమేట్ రెసిలెంట్ విలేజెస్ గా గుర్తించబడ్డాయి. PMMSY ఉత్పత్తి పెంచడమే కాకుండా ట్రేసబిలిటీ, స్థిరత్వం, మహిళా సాధికారతకు బలమైన పునాది వేసింది. ఇండోనేషియా రొయ్యల ఎగుమతులకు పెద్ద దెబ్బ తగిలింది. US FDA ఘనీభవించిన రొయ్యల రవాణాలో రేడియో ధార్మిక సీసియం 137గా గుర్తించడంతో బ్యాంజన్లోని సికాండే ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని కొన్ని ప్రాంతాలను మూసివేశారు. BMS నుంచి వచ్చిన రొయ్యలే కలుషితమని US కస్టమ్స్ తెలిపింది. దీంతో FDA ఆ కంపెనీని రెడ్ లిస్ట్ లో పెట్టి మరిన్ని దిగుమతులను ఆపేసింది. అయితే ల్యాంపింగ్ ప్రాంతంలోని ఫార్మ్స్ మాత్రం సురక్షితమని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై పర్యావరణ, మత్స్య, ఆహార శాఖలు కలిసి దర్యాప్తు చేస్తున్నాయి. పర్యావరణ శాఖ మంత్రి పరిస్థితి నియంత్రణలో ఉంది అన్నారు. రొయ్యలు ఇండోనేషియా ప్రధాన ఎగుమతి ఉత్పత్తి కావడంతో దీర్ఘకాలిక నిషేధాలు వస్తే ప్రపంచ రొయ్యల మార్కెట్ కుదిపేయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సంఘటనతో ఆక్వాకల్చర్లో ట్రేసబిలిటీ, భద్రత, పారిశ్రామిక కాలుష్య నియంత్రణ ఎంత ముఖ్యమో మరోసారి బయటపడింది. ఇంతటితో FM వీక్లీ సమాప్తం. ఫాలో ఫిషరీ న్యూస్ తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్.